బీజేపీ సొంత పార్టీ లీడర్లే లోపలి పంచాదులతోని కింద మీద అయితురానంటే అదే కమలం పార్టీతోని పక్క పాటోళ్ళు క్లోజ్ గుండుడంటే గ్రేటే కదా. అసొంటి ముచ్చట్ను మెచ్చుకునేది పోయి తిడుతుర్రట. ఆ తిట్టేది కూడా ఎవరనుకుంటుర్రు? సీఎం రేవంత్ రెడ్డిని. ఏంది క్లారిటీ వస్తలేదా? అయితే ముచ్చట చూడుర్రి. పబ్లిక్‌తోని పరిషాన్ ఉంది. బయటి పార్టీలతోని భరించలేనంత రపరప ఉంది అనంటే, సొంత పార్టీ లీడర్లతోని కూడా చెప్పలేనంత షెరొచ్చి పడ్డట్టయిందిగా రేవంత్ రెడ్డికి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అనుకుంటా పాత ముచ్చట్లను పలుగు పారబట్టి తొవ్వి అప్పటి ముచ్చట్లను ముంగటేసుకుంటారు కొందరు. అది జాలనట్టు కొన్ని వద్దుల సంది కమలం పార్టీతోని మంచిగుంటున్నట్టు టాక్ వచ్చే వరకలా అగ్గి మీద గుగ్గిలం మైసాచి అన్న ఎత్తురట కాంగ్రెస్ సీనియర్లు. సరే ఏదో పాత సోపతిలో రేవంత్ రెడ్డి టీడీపీతో మంచిగున్నాడు. ఒకప్పుడు పనిచేసిన పాయంతో ఏపీ సీఎం చంద్రాలతో కూడా నవ్వుకుంటా కానొస్తున్నారంటే ఓ లెక్కగాని బీజేపీ హైకమాండ్ తో కూడా టచ్లుండన్న ప్రచారం జోరుగా సాగుతుండటోని తోటి కాంగ్రెస్ లీడర్లకు పురాగం నచ్చలేదట. బీజేపీ పెద్దలను కలుసుడు నాకేం సోకు కాదు, తెలంగాణకు వచ్చే నిధుల కోసమే అని రేవంత్ రెడ్డి చెప్తున్నా గానీ ఆ మాటల్ని హస్తం వర్గాలు పురాగా నమ్ముతలేరట. సరే ఒకవేళ అందుకే కలుస్తుండ అనుకున్నా గానీ మరి పక్క పంటే ఉన్న కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఎందుకు కలుస్తలేడు బీజేపీ వాళ్ళని అని లాజికులు తీసి లావుగానే మాట్లాడుతున్నారట. ఇదే కాకుండా పార్టీ పవర్లకు వచ్చి ఏడాది అవుతున్నా గానీ ఎంతసేపు ఆయన మార్కు పాలన చూద్దామనే తలాడుతున్నాడు గానీ కాంగ్రెస్ వాదులను కలుపుకపోయి పార్టీ పతార పెరిగేటట్టయితే పని చేస్తలేడు అనుకుంటా గాంధీ భవన్ సైడ్ గట్టిగా నేను వచ్చేటట్టు గులుగబట్టిరట కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఇప్పటికే సీఎం సీటుకు ఎసరు తెస్తున్న ఇన్సైడ్ రిపోర్ట్లు ఇంత వెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవాయే. ఇసొంటి టైంలో ఈ పాయింట్లతోని పతారకు ఎఫెక్ట్ తెచ్చుకుంటే కష్టమే పోర్రి అని అనుకుంటూ మాట్లాడుకోబట్టిరు పార్టీల లోపలి ముచ్చట్లంటే ఇంట్రెస్టింగ్ అయినటోళ్ళు.